హలో ఫ్రెండ్స్, ఓల్డ్ స్టోరీ బట్ వెరీ గుడ్ మెసేజ్. ఈరోజు నేను చెప్పబోయేది 2 ఇడ్లీలు. ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం, ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్ళడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. అతను చెప్తున్న మాటలు, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. రోజూ ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు. నువ్వు మహాలక్ష్మివి, చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియదా ఇతనికి? ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోతుంది. అయినా ఇడ్లీలు పెట్టడం మర్చిపోలే. రోజు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది ఆమెకి. ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు. చేతులు వణకడం మొదలుపెట్టింది. ఆలోచన మొదలైంది. వద్దు, అతను అలా ఉంటే నేనెందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకుని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు. కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు. అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించేశారు. చేతిలో చిల్లి గవ్వలే, బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఎవరో ఓ ముసలాయన 2 ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి నేనే యముడినై ఉండేవాడిని అని కంట అతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమైంది. నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది. అందరికీ అన్నీ అర్థమవ్వవు, అర్థమయ్యేంత వరకు ఎవరూ ఎదురు చూడరు. చేసిన ధర్మం ఎప్పుడు ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి. మనం తెలియక చేసే తప్పుల నుంచి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని